అందరికీ నమస్కారం. నా పేరు జంగాల శ్రీరామ్ యాదవ్. నేను స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు జంగాల పెండయ్య యాదవ్ గారి పెద్ద కుమారుని. అంతేకాకుండా మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్. మరి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారికి మరియు మన జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారికి మరియు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్ మరియు జిహెచ్ఎంసి కమిషనర్ గారికి, జిహెచ్ఎంసి మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గారికి మరియు మల్కాజ్గిరి కమిషనరేట్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి మరియు మల్కాజ్గిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సత్యనారాయణ గారికి నేను మళ్ళీ యావత్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ప్రజానికానికి మరి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి పార్టీకి చెందినటువంటి వారికి నేను తెలియజేయనది ఏమనగా, మా సమస్య మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నా. మా లోకల్ సమస్య, మేము ఏ సమస్యతో పోరాడుతున్నామో, ఏ సమస్యతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యను ముందుగా నేను మీకు కొద్దిగా వీడియో ద్వారా, ఫోటోల ద్వారా మీకు చూపించగలుగుతున్నాను. ఫస్ట్ నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఇదే. చూడండి ప్లీజ్, మా సమస్యను అర్థం చేసుకొని మీరందరూ కొంచెం దృష్టి సారించండి. ఇదిగోండి, మేము మా బస్తీలో వర్షం పడ్డప్పుడల్లా ఈ చిన్మయ మార్గ్ మిర్జాలగూడ 141 గౌతమ్ నగర్ డివిజన్లో వర్షం పడ్డప్పుడల్లా ఈ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతా ఉన్నారు. ఇది చిన్మయ స్కూల్ రోడ్ 141 గౌతమ్ నగర్ డివిజన్ చిన్మయ మార్గ్ మిర్జాల్. చూడండి, ఈ వాటర్లో వీళ్ళు పిల్లలు కొట్టుకపోతే ఏంది పరిస్థితి? మా అమ్మ ఒక్కటే ఉంది ఇంట్లో, పెద్ద ఆవిడ. చూడండి ఎట్లా ఉన్నాయో ఈ నీళ్ళు అవన్నీ. మన జిహెచ్ఎంసీ అధికారులారా, హైడ్రా అధికారులారా, రాష్ట్ర నాయకులారా, నేను జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నాను. నోటీస్ పంపిస్తా 3 days లోపల రాలేదంటే నేను వచ్చి యాక్షన్ తీసుకుంటాను. మేము అడ్డు పోతున్నాం, మించి రాళ్ళు పడుతున్నాం, చెక్కలు పడుతున్నాయి. నేను పంపిస్తాను. సేఫ్టీ కూడా ఏం మ్యాట్ కూడా ఏం కట్టలేదు, సేఫ్టీ మ్యాట్ కూడా కట్టలేదు సార్. మ్యాట్ వేస్తే మీరు బయట ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో తెలియదు కదా. అంటే చిన్న స్కూల్ ఇచ్చిపెట్టాం, వర్షం వస్తే మోడీలో కొట్టకపోయారు. స్కూల్ పిల్లలు ఏ సంవత్సరంలో? అప్పుడు స్కూల్ నడిచేది కదా చిన్న 2000. ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి డౌన్ డౌన్ ఎమ్మెల్యే కార్పొరేటర్ డౌన్ 5 ఫీట్ల అమర్చాలి చిన్న స్కూల్ రోడ్ కార్పొరేటర్ తెలిసే గడ్డిలో తెలవక గడ్డిలో మీరు చెప్పాలి. ఇవాళ నిజంగా ఇవాళ ఆ దేవుడి గుడి ముందు ఉన్నాము, మిడిల్ ఆఫ్ ది దీంట్లో ఉన్నాము. ఇదిగోండి, ప్రజలందరూ ఆపిరు, కట్టకండి అక్రమణ్యం కట్టకండి అని ఆపిరు, సెట్ బ్యాక్ లేకుండా కట్టకండి. ఇదిగోండి, ఈ కట్టిన దాంట్లో సార్ ఇప్పుడు ఇది ఇదిగో కడుతుంటే వాళ్ళు బలవంతంగా కట్టిరు, కావాలని వాళ్ళ డబ్బులు ఎక్కువయి
వాళ్ళు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరని ఒక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అండదండతో తన భర్త అండదండతో మీరు కట్టుకున్నారు ఇక. ఇవాళ ఆయన పీరియడ్ అయిపోతా సార్. అలా పైన వదిలేశారని చెప్పేసి అంటే మొత్తం ఈ ఇల్లులన్నీ బుడతమై ఎవిడెన్స్ మీకు అందరికి కానీ ఇప్పుడు ఉంటుందా చూడండి. ఇక్కడే 40 years పైన ఇక్కడే ఉంటున్నాము. బ్లూ బ్యారికేడ్స్ ఈజ్ అటాచ్డ్. ఇదిగోండి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అందరూ వచ్చారు కానీ ఏ పని చేయలేదు. ఖాళీ వచ్చారు చూసారు మమ్మ అనిపించుకుని వెళ్ళిపోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇలా ఉంటుందండి వీళ్ళదిగో టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ శ్రీనివాస్ గారు. మేము ఎంత గోడ విన్నవించుకున్నా కూడా చూసిండు వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి 66 ఫీట్ల రోడ్డు వదిలిపెట్టి వాళ్ళు వెనుకకు కట్టుకున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ రోడ్ని తీసుకోలేదు. ఇక రోడ్లు ఇచ్చిపెట్టి కడుతున్నారు. కట్టుకున్నా కూడా రోడ్లు తీసుకోలేదు. ఇగో ఇదండి ఇది మా సమస్యలన్నీ ఇట్లా వరదమయమైపోయి కాళ్ళ కృత్యాలన్నీ మా ఇళ్లలో ప్రవేశించి మా ఆరోగ్యాలు ఖరాబ్ అయి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ రాక ఫైర్ ఇంజన్ రాక మొత్తం రోగాల పాలయ్యి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఇది మా ప్రాబ్లం. దీన్ని చెప్పండి మీరే చెప్పండి. ఇది మా ప్రాబ్లంతో మేము ఇలా సతమతం అవుతూ ఉంటే ఈ మా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారేమో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రజలందరూ ఓటు వేయలేదా? ఇప్పుడు మీరు చూసిన ప్రజలందరూ మీకు ఓటు వేయలేదా? మర్రి రాజశేఖర రెడ్డి గారు ఏంది ఈ ప్రజల మీద మీకు ఇంత కక్ష సాధింపు చర్యలు? మా మిర్జాలగూడ చిన్మయ మార్గ్ 141 గౌతమ్ నగర్ డివిజన్లో మీరు ఒక కార్పొరేటర్ ఎవరు మేకల సునీత యాదవ్కి తన భర్త చేతుల్లో కీలుబొమ్మగా మారినరు అని నేను అంటున్నాను. ఇవాళ మీరు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారి అభివృద్ధి చేయాలి. అసలు ఎలక్షన్స్ ఎందుకు పెడతామండి? అసలు రాజకీయం దేనికి? ఓటింగ్ పెట్టి మనం ఒక నాయకుడిని ఒక పదవిని ఎన్నుకుంటాం. ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ ఎందుకు ఎన్నుకుంటాము? ప్రజల సంక్షేమం కొరకు ఆ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎన్నుకుంటాం. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని ఎలక్షన్స్ పబ్లిక్ అందరూ ఓటేసి అక్రమంగానో ఏదో గెలిపే మీరు అక్రమంగా గెలిచిరానా ఇట్లా గెలిపే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ముఖ్య ఏంటి? మీ ముఖ్య ఇది ప్రజలకు మంచి చేయాలి, ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రజల శ్రేయస్సు కొరకు మీరు పనిచేయాలి. మీరు పబ్లిక్ సర్వెంట్. ఒక ఎన్నుకున్నారు అంటే మిమ్మల్ని మీ పదవి ఎన్నుకున్నారంటే మీరు పబ్లిక్ సర్వెంట్. ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేయాలి, ప్రజల ప్రాంతాల అభివృద్ధి చేయాలి. కానీ మీరు అభివృద్ధిని పక్కకు పెట్టి అభివృద్ధిని అంతా నాశనం చేస్తూ ఉన్నారు. అంటే మీరు అభివృద్ధి చేయాలని రాలేదు, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. అంటే మీరు మేకల సునీత యాదవ్ కార్పొరేటర్ 141 గౌతమ్ నగర్ డివిజన్ మేకల సునీత యాదవ్ తన భర్త చేతులలో కీలుబొమ్మగా మారి ఇక్కడ ఓటర్ మహాశైలను అందరి ప్రజల ప్రాణాలతో మీరు చెలగాట మారుతూ ఉన్నారు. ఇది మీకు సబబేనా? మీరు ఏం చదువుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు మొన్న అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడ చూడండి ప్రజలందరూ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాలు. ఎప్పుడండి ఇది? చూడండి, మేము మా ఫస్ట్ కంప్లైంట్ జిహెచ్ఎంసీలో 11/9/2020 ఇందులో నవతెలంగాణ పేపర్లో కూడా చూడండి ప్రచురితమైంది. ఫస్ట్ ఇల్లు 16-84 కడతా ఉంటే పిల్లర్ స్టేజ్లోనే బేస్మెంట్ స్టేజ్లోనే మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదో మేము మీడియా మిత్రులకు కూడా నిజంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య పాత్ర పోషించింది మా కాలనీ ఒక సమస్యల్ని అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మరి
ఈ ప్రతి పేపర్ కూడా చూడండి, ఇన్ని కంప్లైంట్లు మేము ఇచ్చాం 11/9/2020 నుంచి ఇన్ని కంప్లైంట్లు. బ్యాగులు ఇటువంటి 2 బ్యాగులు ఉన్నాయండి, ఇటువంటి 2 బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ కంప్లైంట్ పేపర్లు. ఇవన్నీ ఈ బ్యాగ్ నిండిపోయింది మొత్తం టోటల్గా. ఇంత నిండి మేము కష్టపడుతుంటే సరే, దాని తర్వాత మేము WPPIL 60/2021 WPPIL 60/2021 కేసు ఫైల్ చేసినాం. పిల్ ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే WPPIL 60/2021 కేసు ఫైల్ చేస్తే చూడండి, మాకు 60/2021 పిల్లో వచ్చింది తీర్పు. ఏమని వచ్చింది? 60/2021 డబుల్ బెంచ్లో మాకు వచ్చింది. ఏమని? అక్రమ నిర్మాణాలు ఏవైతే రోడ్ని ఆక్రమించుకొని కట్టిన కట్టడాలనే చిన్మయ మార్గ్ మిర్జాలగూడలో ఆ రోడ్ ఆక్రమించి కట్టిన కట్టడాలను తొలగించాలని వచ్చింది. సో మేము చూడండి, మేము ఇన్ని కంప్లైంట్లు ఇస్తే మా కంప్లైంట్ల మీద జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. చూడండి, ఆ కంప్లైంట్లు ఇస్తే ఇదిగోండి హోల్స్ కొట్టి ఖాళీ హోల్స్ కొట్టి వెళ్ళిపోయారండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి హోల్స్ కొట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడు? 12th March 2021. చూడండి, 12th March 2021లో టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ వచ్చి డిమాలిష్ చేసారు బాల్కనీని. రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసిన బిల్డింగ్ 16-84. ఓకే, అయితే మన జి రాజు డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా, అతను అప్పుడున్నటువంటి గజానంద్ గారు మల్కాజ్గిరి ఈ ఫోటోగ్రాఫ్స్ 12th March 2021 రోజు మేము వాళ్ళు యాక్షన్ తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ మేము WPPIL 60/2021 ఎప్పుడు ఫైల్ చేసినాము? April 2021లో ఫైల్ చేసినాం. April 2021లో ఫైల్ చేస్తే బెంచ్ మీదకి వచ్చింది 16th December 2021. 16th December చాలా బాగా గమనించాలి. 12th March 2021లో వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు మా కంప్లైంట్ల మీద. జిహెచ్ఎంసీ వాళ్ళు హోల్స్ కొట్టిరు ఖాళీ. మేము పిల్ ఫైల్ చేసింది April 2021లో. ఫైల్ చేస్తే బెంచ్ మీదకి డిసెంబర్లో వస్తే ఈ ఫోటోగ్రాఫ్స్ ప్రొడ్యూస్ చేసి కేసుని ఏమని చెప్పారంటే మేము ఆల్రెడీ డిమాలిషన్ చేసేసినాము అని చెప్పేసి, రోడ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతుందో డిమాలిషన్ చేసినామని చెప్పేసి వీళ్ళు హైకోర్టుని ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించారు. ది వర్క్ హ్యాస్ బీన్ డన్, ది స్ట్రక్చర్ హ్యాస్ బీన్ డిమాలిష్డ్ అని తప్పుదో పట్టించారు. వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్ అని వీళ్ళ మీద కేసు వేయాలి నేను. ఎవరి మీద? అప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మీద మరియు గజానంద్ మీద. వీళ్ళు కూడా ఎందుకు చేసారు ఈ పని? వీళ్ళు కూడా ఎందుకు తప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఉన్నత న్యాయస్థానానికి? ఎందుకు ఇచ్చారంటే అప్పుడున్నటువంటి 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్, ఇదిగోండి 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలని కూల్చొద్దు. ఇది ఎంత మాట కరెక్ట్ అండి? ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని తప్పుదో పట్టించారు. మళ్ళీ ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు వాళ్ళు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఎప్పుడు? 10/1/2022 రోజు ఆర్డర్స్ పాస్ చేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసి 10/1/2022 రోజు ఏమని? దీని మీద యాక్షన్ తీసుకోండి. యంత్రాంగం వచ్చింది, జిహెచ్ఎంసీ యంత్రాంగం వచ్చి కూలగొట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఇదిగోండి ఇదే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త మేకల రాము యాదవ్ వచ్చి అడ్డుకున్నారు. వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ని అడ్డుకున్నారు. అంటే ఇవన్నీ ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? జిహెచ్ఎంసీ అఫీషియల్స్ని అందరినీ పని చేయకుండా చేసింది ఎవరు? మీ 141 గౌతమ్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త. ఇదిగోండి డిమాలిషన్ చేస్తుంటే అడ్డుకున్నారు. ఇది ఎంత మాట కరెక్ట్? అక్రమ నిర్మాణాలను కూల్చొద్దు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు 2026లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఓట్ వేయమని అడగడానికి ఎవరు వస్తారో పబ్లిక్ అందరూ చూస్తున్నారు. రమ్మని చెప్పు. బీఆర్ఎస్ కార్పొరేట్ నుంచి ఎవరైతే కార్పొరేటర్ వస్తారో వాళ్ళని అడుగున అడ్డుకుంటాం. ఎక్కడ కూడా వాళ్ళని మేము ఇది చేయలేము. నో డెవలప్మెంట్, నో ఓట్. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా, మేము డెవలప్మెంట్ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాయకుడు వచ్చినా కూడా
మేము ఓటు వేయము, మేము మా డెవలప్మెంట్ లేకపోతే మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ఓటు వేయము అని చెప్పి కళాఖండిగా చెప్తా ఉన్నాడు. ఇది ఎంత మటు కరెక్ట్ అండి? నేను మిర్జాలగూడ చిన్మయ మార్గ్ 141 గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను ముందుండమన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, నీవు ఉండి కొట్లాడు బాబు, మేము ప్రతిదానికి రావాలంటే మేము రాలేము, నువ్వు వాయిస్ ఇయ్యి, నువ్వు మాట్లాడు అంటే నేను ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక స్వాతంత్ర సమర యోధుడి కుమారునిగా, ఒక ఓటర్గా, ఒక సామాన్య పౌరునిగా, ఈ మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్గా, ఒక స్థానికుడిగా నేను ప్రజల పక్షాన ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మీరు గమనించాలి, ఇక్కడ కూలగొడుతున్నప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకొని వెళ్ళినప్పుడు 16-84 ఇంటి ఓనర్ జయరాజు క్లియర్ లెటర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి, 12/3/2021 రోజు నా అంతలు నేను కూలగొట్టుకుంటాను, నాకు టైం ఇవ్వండి. ఎప్పుడు టైం ఇవ్వమని చెప్పారు ఇక్కడ చూడండి, క్లియర్గా రాసి మీరు ఒకసారి చదవండి. 3/4/2021 బై మై సెల్ఫ్ ఫెయిలింగ్ విచ్ యూ మే టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ మీ అని జయరాజ్ అనే వ్యక్తి సంతకం చేసి అతని చేతులతో రాసి 12/3/2021లో మున్సిపల్ అధికారులకు అతను ఇవ్వడం జరిగింది లెటర్. ఆ లెటర్ చూసి వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఈ కూలగొడుతున్నప్పుడు, ఎప్పుడొచ్చేప్పుడు ఈ కూలగొడుతున్నప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే సరే అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎవరిది, ఇదంతా మొత్తము 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఉండ, ఆ కార్పొరేటరు చేసినటువంటి పన్నాగం. దాని తర్వాత ఇటువంటి ఇక్కడ క్లియర్ ఇచ్చిండు, జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చి 22/4/2021 రోజు జయరాజ్కి జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ నంబరు అన్నీ ఉన్నాయి, ఎల్ఆర్ నంబర్ అన్నీ. ఏమని ఇచ్చారు, ఫర్దర్ దిస్ ఆఫీసర్ ఇష్యూడ్ ది ఫైనల్ నోటీస్ అని ఇచ్చి 12/3 రోజు మేము కూలగొండకి వచ్చినప్పుడు మీరు టైం తీసుకున్నారు, డిమాలిషన్ చేసిన బాల్కనీ రిమూవ్ చేసుకుంటామన్నారు, మీరు చేయలేదు, ఇది తప్పు, మేము మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇగో సిటీ ప్లానర్ అప్పుడు గజానన్ సార్ ఇచ్చాడు. అంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ కార్పొరేటరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారులను పనిచేయకుండా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అడ్డుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత వివక్ష? మీకు ఎందుకయ్యా? మీరు ఎన్ని పైసలు తిన్నారు? అంటే మేము ప్రజలు అంటే మీకు ఓటేసిన ప్రజలు, సరే మీకు ఓటేసిన ప్రజలు ఎవరు కూడా అంటే బ్రతుకుతా అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు? అంటే నువ్వు డబ్బు కాశపడి వీళ్ళ దగ్గర ఎంత డబ్బు తిన్నావు, ఈ అక్రమ నిర్మాణదారుల దగ్గర ఎంత డబ్బు తిన్నావు, సరే అని అందరం కలిసి చూడండి 2022లో నాకు విజిలెన్స్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. ఇవాళ ఎక్కడైతే హైడ్రా ఆఫీస్ ఉందో 7th ఫ్లోర్ బుద్ధ భవన్, ఇదిగో చూడండి, డైరెక్టర్ ఆఫ్ ఈబీ అండ్ డిఎం, ఇదిగోండి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఈబీ అండ్ డిఎం విజిలెన్స్ వింగ్స్, ఇదిగోండి నాకు నోటీస్ ఇచ్చారు. ఏమంటే నాకు ఒక నోటీస్ పంపించారు. ఏమని, నన్ను మొత్తం ఆధారాలతో రమ్మంటే ఇటువంటి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళానండి. ఇటువంటి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి నేను ఫర్ గుడ్ గవర్నమెంట్స్ వాళ్ళు వీళ్ళకి లెటర్ రాస్తే వీళ్ళు నాకు లెటర్ రాశారు. ఇప్పుడు ఉన్నటువంటి 7th ఫ్లోర్లో ఇవాళ హైడ్రా ఉంది, అప్పుడు విజిలెన్స్ ఉంది, నేను అప్పటి తిరుగుతా ఉన్నాను. నేను ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళని కలిస్తే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తే విజిలెన్స్ వాళ్ళని పిలిస్తే ఆ విజిలెన్స్ వాళ్ళకి ఇంత 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 బండలు ఇచ్చిన. నాకు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, హైడ్రాలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయాదిత్య గౌడ్కి పూర్తి అవగాహన ఉంది దీని మీద. ఇది అప్పటి నుంచి నడుస్తున్న ఫైటు. విజయాదిత్య గౌడ్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ హైడ్రా ఆఫీస్లో ఉన్నారు ఈరోజు. అతనికి కూడా పూర్తి అవగాహన ఉన్నది, మీకు కావాలంటే కనుక్కోండి. ఇది ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కట్టడాలన్నీ రిమూవ్ చేయకపోతే, నేను 11/9/2021 ఇచ్చిన దీని మీద యాక్షన్స్ తీసుకోకపోతే ఈరోజు కొత్తగా వెలిచినాయండి. ఒక్క నిమిషం అండి చూపిస్తాం, అందరూ కూడా గమనించాలి. మేము 11/9/2020 నుంచి ఈ పబ్లిక్ రోడ్ని కబ్జా చేసిన కబ్జాల మీద, కట్టడాల మీద మేము జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. మరి అందులో ఐఏఎస్ అధికారి శ్రీ లోకేష్ కుమార్ గారు, అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. వీళ్ళ పర్మిషన్స్ అన్ని రివోక్ చేస్తూ క్యాన్సిల్ చేయడం జరిగింది. 2021లో ఒకటి నంబర్ 1 ఒక ఐఏఎస్ అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు రివోక్ చేశారు ఈ పర్మిషన్స్ అన్ని. మరి అంతేకాకుండా మేము WP పిల్ 60/2021 ఫైల్ చేస్తే
దాన్ని కూడా పాపం అధికారులను జిహెచ్ఎంసీ అధికారులను పనిచేయనీయకుండా ఈ యొక్క కార్పొరేటర్ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త కలిసి తప్పుదో పట్టించారు. నంబర్ 2 అంటే ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించారు, మరి జిహెచ్ఎంసీ కమిషనర్ని తప్పుదో పట్టించారు. మరి రీసెంట్గా మరి వీళ్ళందరూ మేము హైడ్రాని అప్రోచ్ అయినాం. మాకు జిహెచ్ఎంసీ మీద నమ్మకం లేక మేము హైడ్రాని అప్రోచ్ అయినాం. హైడ్రాని అప్రోచ్ అయినప్పుడు హైడ్రా అధికారులు రావడం జరిగింది ఎక్కడికి మన చిన్మయ మార్గ్ 141 గౌతమ్ నగర్ డివిజన్కి వచ్చి అక్రమ కట్టడాలపై ఆరా తీసి మాతోని 2 సార్లు మీటింగ్ పెట్టి కమిషనర్ గారు రంగనాథ్ గారు ఐపీఎస్ అధికారి మీటింగ్ పెట్టి వాళ్ళ సబ్ కోఆర్డినేటర్స్ని పంపించి అది వాస్తవమా కాదా అని 1-2 సార్లు పరిశీలించి హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులను కూడా హెచ్చరించారు, జైలుకి వెళ్తారా అని అడగడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఇదిగోండి ఇక్కడ హైడ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కింగ్ చేసి వెళ్ళిరు. ప్లస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు చూడండి, ఇదిగోండి రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ చూడండి, రంగనాథ్ గారు వచ్చి చూడడం జరిగింది. చూడండి ఒక బిల్డింగ్ అరివారు ఒక బిల్డింగ్ కట్టిపెట్టు అంటే అందులో ఏంటంటే డబ్బులు పని మామూలు ఎవరైనా కానీ సీక్రెట్ కామన్ చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతారు. మీకు తెలియదు కాదండి, ఎవరైనా కానీ అది కామన్ సరే చూడండి. నేను సరే అమాయకంగా నటించొచ్చాము కానీ మీరు రేపు ఫ్యాక్టరీలో వెళ్ళినప్పుడు వస్తుంది కదా, ఎవరైనా కానీ మాస్టర్ ప్లాన్ ఉందని చెక్ చేసుకుంటారు. అంటే మాస్టర్ ప్లాన్ బట్టి పోతారు. మాస్టర్ ప్లాన్ వెబ్సైట్లోనే ఉంటుంది. మీకు యూజర్ తెలియదు నేను మన చెక్ చేద్దాం. చూడండి హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడ మా ఒక ప్రాంతాన్ని విజిట్ చేశారు. మిర్జాల్ కూడా 141 గౌతమ్ నగర్ డివిజన్ చిన్మయామార్ని విజిట్ చేసి మీరు అమాయకంగా నటించకండి, వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది, వెబ్సైట్లో ఉంటుంది, మాస్టర్ ప్లాన్ని ఫాలో కావాలి, మీరు అమాయకంగా నటించొద్దని ఎవరైతే పబ్లిక్ రోడ్ని ఆక్రమించి కట్టాడో అతనికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతనికి వార్నింగ్ ఇచ్చాడు 16-126/1. ఈ పాతిల్లు వెనకకుండా ఇతన్ని ముందుకు ఎట్లా కట్టాడండి అంటే వీళ్ళందరూ ఎట్లా కట్టారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ భర్త సహాయ సహకారాలతోని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో కట్టడాలు జరిగినాయి. ఇది వాస్తవం. చూడండి, ఇది వెనక కట్టిన తర్వాత ముందుకు ఎట్లా కట్టారండి? మీరు చిన్నగా ఆలోచన చేయాలి. అయితే మేమందరము ఇప్పుడు వీటి మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? అప్పటి నుంచి యాక్షన్ తీసుకోకపోతే ఏమైపోతుంది? దినదినము వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ కొత్త కట్టడాలు వెలిచినాయి. పాత కట్టడం యాక్షన్ తీసుకోకపోతే కొత్త కట్టడాలు వెలిచినాయి. ఏమంటే హైకోర్టు ఆర్డర్ని తప్పుదో పట్టించారు. కాబట్టి హైకోర్టుకి వెళ్ళినా కూడా ఎవరు కూలగొట్టలేదని చెప్పేసి ప్రజలకు ధైర్యం వచ్చి ఇంకో 4 కట్టడాలు అనేది వెలిచినాయి. ఆ 4 కట్టడాల మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏమైంది? ఇవాళ బ్లూ షీట్స్ ఇప్పుడు రీసెంట్గా ఇది 3-4 months అవుతుంది. బ్లూ షీట్స్ వేసి బ్యారికేడ్ వేసి మదర్స్ ఎన్క్లేవ్ వాళ్ళు ఇక్కడ ముందు బ్యారికేడ్ వేసి కట్టడం జరిగింది. మరి వీళ్ళన్నీ కూడా ఏమంటారని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఇంకొక అతను ఇక్కడ చూడండి బేస్మెంట్ కట్టాడు. ఇదిగోండి బేస్మెంట్ వెలిసింది ఇక్కడ. అంటే ఒకరిని చూసి ఒకరు కట్టడాలని పబ్లిక్ రోడ్ని ఆక్రమించుకొని కట్టడం వల్ల ఇవాళ మాకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఈ రోడ్ కబ్జాదారులను అందరినీ ప్రోత్సహిస్తున్న ఎవరు? మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇలా చేయడం ఎంతమంది కరెక్ట్ అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అయ్యా నీకు చేతనైతేనేమో అసలు ఎలక్షన్లకు వచ్చినావు, గెలిచినావు, సరే అక్రమ గెలిపినావు. నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. దయచేసి మీకు ఒకటి చెప్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధి చేయండి. చేత కాకపోతే దయచేసి రిజైన్ చేసి బై ఎలక్షన్లోకి రండి. ప్రజలకు ఇట్లా అన్యాయం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మడకండి. లేదంటారా నేను మీకు 30 రోజులు మీకు ఇంకొక కొత్త అధ్యయనం మనం సృష్టిద్దాం, కొత్త అధ్యయనం రాసుకుందాం. ఇంకో ఆప్షన్ ఇస్తున్నాయి మీకు. ఒకటేమో చేత కాకపోతే అభివృద్ధి చేయడం, చేత కాకపోతే రిజైన్ చేసి బై ఎలక్షన్స్లోకి రండి. రెండోది మీకు
ఒకటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే 30 రోజుల మీ యొక్క ఎమ్మెల్యే పవర్స్ నాకు ఇవ్వండి. ఈ జంగాల శ్రీరామ్ యాదవ్ స్వాతంత్ర సమర యోధుని కుమారుని అడుగుతున్నా నేను. నాకు 30 రోజుల మీ ఎమ్మెల్యే పవర్స్ ఇవ్వండి. నేను 181 ఇప్పుడు మిర్జాలగూడ డివిజన్ అయింది. 181 మిర్జాలగూడ డివిజన్. ఈ మిర్జాలగూడ డివిజన్ ప్రాంతాన్ని నేను ఎట్లా అభివృద్ధి చేస్తానో నేను చేసి నేను 30 రోజులలో చూస్తాను. యాక్చువల్గా 15 రోజులు చాలు, కానీ 30 రోజులు ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ జ్యోతినగర్ కమాన్ని మొన్న ఇప్పుడు ఆర్కే నగర్లో చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చూడండి. అక్కడ ఆర్కే నగర్లో బ్రిడ్జ్ని 2 చేసిండు. 15 రోజులలో కంప్లీట్ అయిపోతుంది వరకు. ఒక బ్రిడ్జ్ ఉంటే 2 బ్రిడ్జిలు చేసేసిండు పబ్లిక్ సౌకర్యం కొరకు. అట్లనే జ్యోతినగర్ కమాన్ని కూడా వెడల్పు చేయిస్తా. నేనేం చేస్తా, మా మైనంపల్లి హనుమంతన్ ఉన్నాడు కదా, మా మాజీ ఎమ్మెల్యే, అతని దగ్గరికి వెళ్తా. అతనితో మాట్లాడి చర్చించి మళ్ళీ మా మైనంపల్లి హనుమంతన్ తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా కలుపుకొని వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామంటే ఈ యొక్క బీవై సైకిల్ షాప్ నుంచి రైల్వే ల్యాండ్ ఉంది కదా, అది 1/2 కిలోమీటర్ కూడా లేదు, అది కొంచెం వెడల్పు చేసేస్తే డైరెక్ట్ న్యూ బ్రిడ్జ్కి వస్తుంది. అంటే ఇక్కడ జ్యోతినగర్ కమాన్లో 2 కమాన్లు అవుతాయి. మనం బీవై సైకిల్ షాప్ దగ్గర నుంచి ఆ రైల్వే ల్యాండ్ అంతా మొత్తం మూతపడిపోయింది. మొత్తం అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. వాళ్ళని కాల్లో ఏళ్ళలో పట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని, మా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని, మా మైనంపల్లి హనుమంతన్న నేను ఏదో కష్టపడి మా మైనంపల్లి హనుమంతన్న ఈ పని చేసే సత్తా ఉన్న మొగోడు, నీలాగా దద్దమ్మ కాదు. ఆయన పట్టుకొని పోయి అది చేసుకుంటే ఏమైపోతుంది అంటే ముందుకెళ్తే న్యూ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో లాలాగూడ ఆర్జీబీ వస్తుంది. ఆర్జీబీలోకి వెళ్ళిపోతేనేమో మారట్పల్లి వస్తుంది. లెఫ్ట్ వెళ్తేనేమో లాలాపేట్ మోలాలి వస్తుంది. స్ట్రైట్ వెళ్తే మెట్టుగూడ దారినాక మళ్ళీ అక్కడ నుంచి రైట్ పోతే మళ్ళీ సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అన్నీ పోవచ్చు. ఈ డెవలప్మెంట్ చేయడానికి నేను 30 రోజుల టైం నాకు ఏమంటున్నా అంటే మీ యొక్క పవర్స్, ఎమ్మెల్యే పవర్స్ నాకు ఏమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు 30 రోజుల గడువు నాకు ఇవ్వండి. నేను మా మైనంపల్లి హనుమంతన్నతో కలిసి మా మైనంపల్లి హనుమంతన్న చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చేసిన డెవలప్మెంట్లలో నీది నయా పైసా కాదు. ఆయన ఎన్ని డెవలప్మెంట్ చేసిండు ఉదాహరణకు రండి చెప్తా నీకు. ఒకటి మోలాలి ఆర్యూబీ, మోలాలి కమాను, మళ్ళీ ఇంకోటి ఆనంద్బాగ్ ఆర్యూబీ. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఉండే, ఏ ఎమ్మెల్యేకి చేతగాలే. ఏ ఎమ్మెల్యేకి చేతగాక గమ్మున వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఆ డెవలప్మెంట్ చేయకపోగా నువ్వు నాశనం పట్టిస్తున్నావు, భ్రష్టు పట్టిస్తున్నావు, కాలారాస్తున్నావు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ని భ్రష్టులో ఇస్తున్నావు. జిహెచ్ఎంసీ అధికారులకు పని చేసుకొని ఇస్తలేవు, హైడ్రా ఆఫీసర్స్ని పని చేసుకొని ఇస్తలేవు. మొత్తం మిర్జాలగూడ చిన్మయ మార్గం మొత్తం డెవలప్మెంట్ని నాశనం పట్టించిన ఏకైక ఎమ్మెల్యే నువ్వే. అరే సిగ్గుండాలి ఏమని మాట్లాడి ఏమనుకోదు. రాజశేఖర రెడ్డి గారిని ఇట్లా మాట్లాడతాం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మిమ్మల్ని కూడా అనట్లేదు నేను. మీరు ఏం చేస్తున్నారంటే 141 గౌతమ్ డివిజన్ కార్పొరేటరు మేకల సునీత యాదవ్ తన భర్త చెప్పింది వింటున్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోవట్లేదు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, దయచేసి మీరు చిన్మయ మార్గ్ మిర్జాలగూడకు ఒకసారి రండి, చర్చలకు రండి, మనం చర్చిద్దాం. ఇంకోటి మేము మన మైనంపల్లి హనుమంతన్న గారి దగ్గరికి మా ప్రజలందరూ వెళ్ళారు. చిన్మయ మార్గ్ 141 గౌతమ్ డివిజన్ ప్రజలందరూ పోయి మా గోడు మేము విన్నవించుకున్నాం. అయ్యా మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రోజు ఇట్లా ఉన్నాయని చెప్తే ఆయన ఏం చేసిండు, స్పందించాడు. రీసెంట్గా స్పందించి ఏం చేసిండంటే హైడ్రా కమిషనర్ గారికి ఫోన్ చేసిండు. ఎవరు? మా మైనంపల్లి హనుమంతన్న, మా మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన ఓడి గెలిచిన నాయకుడు, ప్రజల గుండెల్లో కొలుదీరిన నాయకుడు. ఆయన ఈరోజు కూడా అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఈయన ఏం చేస్తుడు రాజశేఖర రెడ్డి? మొన్ననేమో బొలారం ఆర్యూబీ నేను తెచ్చిన ఫండ్స్ అని చెప్పి అక్కడ పోయి అక్కడ ఈటల రాజేంద్రతో గొడవలు పెట్టుకున్నాడు. ఇవాళ వచ్చేసి సుభాష్ నగర్ అల్వాల్లో మా మైనంపల్లి హనుమంతన్న 30 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ చేయించి అక్కడ శ్మశాన వాటికి అవన్నీ చేయిస్తే ఇవాళ పోయి కొబ్బరికాయ కొట్టిపోయాడు. ఏ ముఖం పెట్టుకోపోయినావు? నీకు అభివృద్ధి చేయడం చేత కాదు. వాళ్ళ అభివృద్ధికి ఫండ్స్ రిలీజ్ చేస్తే పోయి కొబ్బరికాయలు కొట్టి మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఇది ఎంత మటు కరెక్టు? తప్పు. మీరు చేసే తప్పు. అంటే మీరు విధ్వంసాలు సృష్టించడం, ప్రజల్లో అశాంతిని రేపడము, దానికే మీరు పరిమితమయ్యారు. మీరు మెమరాండం ఎమ్మెల్యే అని మీకు పేరే వచ్చేసింది మొత్తం మల్కాజ్గిరి లోపల. అయితే హైడ్రా కమిషనర్కి మా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న మా టైగర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇలా సమస్య ఏదో చూడండి, ఇది మొత్తం మీరు ఒకసారి వెరిఫై చేయండి, చేసి వాళ్ళ సమస్యని పరిష్కారం చేయండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, ఇవాళ నుంచి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది.
రానున్నది వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బందులకు గురవుతారు పబ్లిక్, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని చెప్తే హైడ్రా కమిషనరు హైడ్రా ఆఫీసర్స్ అందరూ ముందుకు వచ్చి పని చేద్దామని ముందుకు వస్తే ఈ యొక్క మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఈ కీలుబొమ్మగా ఉన్నాడు కదా ఎవరి చేతిలో 141 కొత్త డివిజన్ కార్పొరేటర్ భర్త చేతిలో ఏం చేసిండు, వీళ్ళని తీసుకొని ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేసినటువంటి రెసిడెంట్స్ని కొంచెం మందిని వాళ్ళని తీసుకొని హైడ్రా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ 66 ఫీట్ల రోడ్డు లేనే లేదు మిర్జాలగూడలో అని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చాడు. అంటే మెమరాండం, ఈయన మెమరాండం ఎమ్మెల్యే కదా, మెమరాండం ఎమ్మెల్యే. మళ్ళీ ఎవరు మాట ఏంటో మళ్ళీ చదువుకున్నాడా లేదా నాకైతే అర్థమవుతలేదు. మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇగో ఈ మేకల సునీత యాదవ్, ఈ మేకల రాము యాదవ్, ఈ 141 డివిజన్ గౌతమ్ డివిజన్ కార్పొరేటర్ భర్త చెప్పినట్టుగా ఆడుతుండు, కీలుబొమ్మ ఆట ఆడుతుండు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుండా వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి మళ్ళీ ఇక్కడ శ్రీకాంత్ నాయుడు ఉన్నాడు, ఇక్కడ ఈయన పక్కకు శ్రీకాంత్ నాయుడు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు మీకే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు వినండి, ఇక్కడ మీ పక్కన శ్రీకాంత్ నాయుడు ఉన్నాడు, ఇక్కడ పక్కన యువరాజ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ రెడ్ మార్క్ చేసిన వ్యక్తులు. మీరు వీళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి, నేను వీళ్ళ ఫోటోలు చూపిస్తా. ఇదిగోండి, ఇదేమో శ్రీకాంత్ నాయుడు ఇల్లు, ఇది శ్రీకాంత్ నాయుడు ఇల్లు, ఇది శ్రీకాంత్ నాయుడు ఇల్లు, ఇది శ్రీకాంత్ నాయుడు 16/126. మరి ఈయన ఎందుకు వెనక కట్టుకుంటూ వీళ్ళని ఎందుకు ముందు కట్టించాడు? ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏముంది తెలుసా? వీళ్ళు మీ కార్పొరేటర్కి డబ్బులు ఇచ్చారు, మరి మీ కార్పొరేటర్ మీకెంత ఇచ్చిండో నాకు తెలియదు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేశారు అంటే ఇప్పుడు దీన్ని కుల్లగొట్టకుండా చేస్తే వీళ్ళు కూడా ముందుకు వస్తారు. ఇదిగోండి, ఇప్పుడు శ్రీకాంత్ నాయుడికి ఎప్పుడు వచ్చింది పర్మిషను? ఈ శ్రీకాంత్ నాయుడికి 2008-2010లో వచ్చింది. 66 ఫీట్ల కూడా మాస్టర్ ప్రకారం పర్మిషన్స్ ఇచ్చారు. వీళ్ళు ఇల్లు కూడా వెనకకే కట్టుకున్నాడు, ఈయన వెనకకే కట్టుకోవడం జరిగింది. ఇదిగోండి 16/126, ఈయన ఇల్లు కూడా వెనకకే ఉన్నది. ఇతని ఇల్లు ఇది, ఇతని పర్మిషన్ మీరు చెక్ చేయండి సార్. హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్, మీరు దయచేసి వీళ్ళ పర్మిషన్ చెక్ చేయండి, మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల పర్మిషన్ చెక్ చేయండి. ఈయన యువరాజు, ఈయన కూడా 15-29 సార్ యువరాజు. వీళ్ళ పర్మిషన్స్ మీరు చెక్ చేసినట్టయితే వీళ్ళకంతా జిహెచ్ఎంసి 66 ఫీట్ల పర్మిషన్ శాంక్షన్ చేసింది. అప్పుడు పర్మిషన్, ఇప్పుడు లేటెస్ట్ పర్మిషన్ ఇది ఎవరిది? అభినయ్ది 15-70. ఇతను లేటెస్ట్ పర్మిషన్, ఇతని పర్మిషన్ కూడా 66 ఫీట్లకే ఇచ్చారు. కానీ ఇతను ఏం చేసి తెలిసి కూడా చదువుకున్న మూర్ఖులు, వీళ్ళంతా చదువుకున్న మూర్ఖులు. ఇదిగోండి కంబాలు వేసి కట్టిండు. అంటే ఇక్కడ వెనకకున్న ఇల్లు ముందుకు ఎట్లా కడతారండి? తెలుసు వాళ్ళకి, అన్ని తెలిసే కట్టి తెలియక కట్టలే కాదు. ఇగో వెనకకున్నాక ముందుకు, అంటే వీళ్ళందరూ తెలిసే కట్టిరు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మరి డబ్బులకు అమ్ముడు పోయిరా ఈ కార్పొరేటరు, అదంతా తెలియదు మనకు. ఇదిగోండి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ఇంకోటి సార్, ఇక్కడ అభినయ్ 15-70. ఇదిగోండి ఈ ఇల్లు 15-70. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ చేసిన ఇల్లు ఉంది కదా, ఇగో ఇస్తుంది. మరి అతనికన్నా ముందు 15-71 ఎప్పుడో కట్టిన ఇల్లు ఏమో వెనకకుంది, కొత్తగా వేసిన ఇల్లు ముందుకుంది. ఎట్లా ఉందండి? మీరు చిన్నగా అబ్జర్వ్ చేయాలి సార్. వీళ్ళ పర్మిషన్స్ అన్నీ చెక్ చేయండి. మొన్న డీసీపీ రామిరెడ్డి గారికి ఇచ్చాను, కమిషనర్ గారు మొన్న డీసీపీ రామిరెడ్డి గారికి ఇచ్చాను. ఏమని ఇచ్చాను సార్? మీరు చూడండి, వీళ్ళ పర్మిషన్స్ అన్ని చెక్ చేయండి అని చెప్పి ఇచ్చాను. చెక్ చేశానని చెప్పారు. ఇంకోటి సార్, ఇక్కడ ఇంకొక వ్యక్తి చూడండి, ఇక్కడ ఈ పిల్లోడు ఉన్నాడు. ఇదిగోండి ఈ పిల్లోడు ఫాతిమా సన్ అని, శ్రీమతి ఫాతిమా సన్ కొడుకు. ఇతనికి కూడా 66 ఫీట్ల పర్మిషన్ వచ్చింది. ఇతనికి కూడా 66 ఫీట్ల పర్మిషన్. ఇతనికి కూడా 66 ఫీట్ల పర్మిషన్. అయితే వీళ్ళు 66 ఫీట్లు రోడ్డు వదిలిపెట్టి ఇల్లులు వీళ్ళవి 66 ఫీట్ల రోడ్లు వదిలిపెట్టి వీళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. రోడ్డుకి వదిలిపెట్టేసారు వీళ్ళు, కనీసం కాపాడాలు కూడా కట్టలేదు. రోడ్డుని ఆక్రమించి వీళ్ళు రోడ్డుని ఆక్రమణ తీసేసినాక కూడా మీ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఇల్లు కుల్లగొట్టకుండా చేస్తే ఇప్పుడు ఈ బ్యారికేడ్లు అన్నీ ఎట్లా పెట్టిరో అదే విధంగా వీళ్ళు కూడా ఇది చేద్దామని చూస్తూ ఉన్నారు. ఇంకోటి మైనంపల్లి హనుమంత నాకు చెప్తున్నా, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఏం చేస్తుందంటే మన స్థానిక సంక్షేమ సంఘాలు ఉంటాయి కదా, కాలనీ సంక్షేమ సంఘాల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నాడు. కాలనీ సంక్షేమ సంఘాల మధ్య చిచ్చులు పెట్టి ఇదిగోండి కాలనీ సంక్షేమ సంఘాల మధ్య చిచ్చులు పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చూడండి. ఇక్కడ ఇదిగోండి మేము కొత్త బాడీని ఎన్నుకున్నాం, కొత్త బాడీని ఎన్నుకొని పేపర్లో ఇచ్చినాం. ఇక్కడ యువరాజు ఉన్నాడు, వెంకటరామయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. అన్నీ ఎన్నుకుని మేము ఇదిగోండి నియామకం కొత్త బాడీ ఎన్నుకున్నాము. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా కరోనా పీరియడ్ ఉండే, మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా మేము సబ్మిట్ చేసినాం. చేసిన తర్వాత ఈ యొక్క 141 గౌతమ్ డివిజన్ కార్పొరేటర్
ఏం చేసిరంటే ఇక్కడ ఇందులో 3-4 చనిపోయారు. చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి 3/4 అని చెప్పి సొసైటీ ఆఫీస్లో వెళ్ళి పేర్లు చేంజ్ చేసి ఏం చేసిండు, మా పేర్లు దిగించేసిండు. అంటే మేము ఆయనకు అడ్డుపడుతున్నాం కదా లంచగొండితనానికి, ఆయన అవినీతిని అడ్డుకుంటున్నామని చెప్పి ఆయన ఏం చేసిండు ఇదిగోండి నేను మొత్తం టోటల్ ఆర్టీఐ పేపర్ తీసుకొని వచ్చిన సార్. ఇదిగోండి ఆర్టీఐ తీసుకొని వచ్చిన చూడండి, ఆర్టీఐ తీసుకొని వచ్చినాను, మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు మొత్తము మా పేర్లు తీసి ఇదిగోండి ఎక్కడ కూడా నా సంతకం లేదు సార్. ఇదిగోండి ఎక్కడ కూడా నా సంతకం లేకుండా వీళ్ళ యాక్షన్ ఇదిగోండి. జై శ్రీరామ్ యాదవ్, నా సంతకం ఎక్కడా లేదు సార్, నా సంతకం ఎక్కడా లేదు. మినిట్స్ అన్ని అట్ ఎ టైం ఫైల్ చేసిరు వీళ్ళు, మొత్తం మినిట్స్ అన్ని అట్ ఎ టైం ఫైల్ చేసిరు. ఇన్ని మినిట్స్ మొత్తం అట్ ఎ టైం ఇదిగోండి ఎక్కడ కూడా నా సంతకం లేదు. నాకు కనీసము మా నాలెడ్జ్లో లేకుండా వీళ్ళందరూ అక్రమ నిర్మాణాదులను పట్టుకొని ఈ యొక్క 141 కొత్తగూడెం డివిజన్ కార్పొరేటరు మరియు ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి వీళ్ళకు ఐడియాలు ఇస్తూ మా పేర్లు దించేసి వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించారు. అంటే అసోసియేషన్లకి కూడా మా పేర్లు, అంటే ఇంత అవినీతి చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మేము కొత్త బాడీ ఎన్నుకున్నప్పుడు సంతకాలు చేసారు వీళ్ళందరూ. ఇదిగోండి అబద్ధం అంటే ఇక్కడ చూడండి వాళ్ళ సంతకాలు వాళ్ళ చేతులతో రాసిరు పేర్లు, వాళ్ళ చేతితో సంతకాలు చేసారు. ఇక్కడ చూడండి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి యువరాజ్ ఉన్నాడు కదా 15-29/1 సంతకం చేసిండా లేదా సార్? సంతకం చేసిండు. ఇట్లా ప్రతి ఒక్కరు వెంకట్రామయ్య ఉన్నాడు ఇక్కడ, వెంకట్రామయ్య ఇగో ఏవి రామయ్య 15-56 వీళ్ళందరూ అక్రమ నిర్మాణదారులు ఇక్కడ సంతకం చేసిరు. ఇక 4th October 2020లో మేము బాడీ చేంజ్ చేసుకొని మేము మినిట్స్ రాసుకున్నాం, కొత్త బాడీ ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసారు అలా చనిపోయిన వాళ్ళని డెత్ సర్టిఫికేట్ పెట్టేసి వీళ్ళు ఏం చేసారు మా పేర్లు తీసేసారు. అంటే మేము కాలనీ సంక్షేమం గురించి పోరాడుతున్నాం కదా, వీళ్ళకి అడ్డుపడుతున్నాం కదా సార్. అయితే అడ్డుపడొద్దని చెప్పి వీళ్ళు ఏం చేసి ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చారు సార్, ఇక్కడ వీళ్ళు ఏమని ఇచ్చారు, ఇందులో చిన్మయ స్కూల్లో 66 ఫీట్ల రోడే లేదు అని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? ఇది మీకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు సార్, మీకు తప్పుడు వినతి పత్రం ఇచ్చారు. January 2025 ఇచ్చారు. మీకు ఏమని ఇచ్చారు, అసలు 66 ఫీట్ల ఉడా మాస్టర్ ప్లాన్ 66 ఫీట్ల రోడ్డు లేదు అని ఇచ్చారు సార్. నేనైతే ఇప్పుడు చెప్తున్నా సార్, ఇది ఉడా మాస్టర్ ప్లాన్, ఇది ఉడా మాస్టర్ ప్లాన్, ఇది రివైజ్డ్ ఉడా మాస్టర్ ప్లాన్, ఇది రివైజ్డ్ ఉడా మాస్టర్ ప్లాన్. ఇది ఎప్పుడు అప్రూవ్ అయింది? ఇది ఉడా మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ కాదు, ఇది శాంక్షన్డ్ ఉడా మాస్టర్ ప్లాన్, శాంక్షన్. ఇదిగోండి ఇది ఇక్కడ చూడండి, అప్రూవ్డ్ బై గవర్నమెంట్ వైడ్ GOMS నంబర్ 288/MA0T 3/4/2008 3/4/2008 రోజు ఇది అప్రూవ్డ్ కూడా మాస్టర్ ప్లాన్, ప్రపోజల్ కాదు, ఏం కాదు, రివైజ్ చేసి అప్రూవ్ చేసి దీన్ని 2008లో అప్రూవ్ అయింది. వీళ్ళు ఏమంటారు అంటే ఈయనకన్నీ ఇప్పుడు ఈ 141 కొత్తగూడెం డివిజన్ కార్పొరేటర్ తప్పుదో పాటిస్తుండే ఎమ్మెల్యేని, ఆయనకు అర్థం కావాలి అది. ఇట్లా చేసి దీన్ని చేసి అయితే ఈ మహానుభావుడు ఏం చేసాడు, ఇప్పుడు మనం హైడ్రా కమిషనర్ గారికి చెప్పినాం కదా, మళ్ళీ రీసెంట్గా మొన్న ఇదిగోండి ఇతను చేసేది ఒకదాని మీద ఒకటి ఇలా చేస్తుండే చూడండి. ఇదిగోండి ఇది ఒక వినతి పత్రం ఇచ్చిండి ఎవరికి, ఇదిగోండి HMD ఆఫీస్ ఉంది కదా సార్, HMD వీళ్ళని గుర్తుపడతారు కదా సార్ అధికారులని, HMD అధికారులకు ఎక్కడ అమీర్పేటలో స్వరంజ్యోతి కాంప్లెక్స్ అది ఏముంటుంది సార్, అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏమని ఇచ్చిండంటే ఇదిగో చూడండి, ఈయన ఏం చదువుకుంటూ నాకు అర్థమవుతలేదు, మరి రాజశేఖర రెడ్డి ఏం చదువుకుంటూ అర్థమవుతలేదు. ఇగో అక్రమ నిర్మాణదారులను ఎండబెట్టుకున్నాడు. వీళ్ళ పర్మిషన్ దాన్ని మీరు చెక్ చేయండి. ఈయన శ్రీకాంత్ నాయుడు, ఈయన అభినయ్, ఇగో ఈయననేమో ఎవరు మేకల రామ్ యాదవ్ 141 కార్పొరేట్ భర్త. వీళ్ళ పర్మిషన్ చెక్ చేయండి. ఈయనకేమో 20 సంవత్సరాల కింద 66 ఫీట్ల పర్మిషన్ ఇచ్చింది GHMC. ఈయనకు రీసెంట్గా 2021, 2022లో 66 ఫీట్ల సెట్ బ్యాక్ చేసి ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేసిరు, ఆ GHMC ఇచ్చిన శాంక్షన్ ప్లాన్ పక్కకు పెట్టి ఈయననేమో వదిలిపెట్టి కట్టిండు, ఈయననేమో వదిలిపెట్టకుండా కంబాలేసి కట్టిండు. ఇగో ఇవే నిదర్శనం చూపించిన కదా, ఇప్పుడు మీకు ఫోటో చూపించిన కదా. ఈ కట్టడాలన్నీ చూడండి, మేము ఇప్పుడు ఇట్లున్నప్పటి నుంచి మేము కంప్లైంట్లు ఇస్తున్నాం సార్. అయితే ఈ కార్పొరేటర్ ప్రోత్సాహంతో ఇవన్నీ వెలిచినాయి. ఇవన్నీ వెళ్ళడం వల్ల మా మొత్తం ప్రజలందరూ ఇబ్బంది పాలవుతున్నారు. ఇదిగోండి ఇవాళ బ్యారికేడ్లు అవన్నీ మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల బ్యారికేడ్లు ఇదిగోండి ఇదిగోండి కాంపౌండ్ వాల్స్ బేస్మెంట్లు కడతా ఉన్నారు. నేను మరి రాజశేఖర రెడ్డిని అడుగుతున్నా,
ఇందులో ఏమని ఇచ్చిండు చూడండి, ఇదిగోండి ఒక స్పెషల్ అప్లికేషన్ ఇచ్చిండండి. ఇది ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డరు. ఈ 16/84 హౌస్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిషన్ చేయండి. రోడ్ ఎంక్రోచ్మెంట్ ఎంతైతే చేసిరో వీళ్ళ ఎంక్రోచ్మెంట్స్ని తీసేయండి అని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ గారు రివోకేషన్ చేసిరు. వీళ్ళ ఆర్డర్స్ అన్ని రివోక్ చేసిరు, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిరు. మరి ఈ మధ్యలో వీళ్ళు ఏం చేసిరు అంటే వీళ్ళందరూ అంటే ఇదంతా ఎవరు ప్లానింగ్ 141 కొత్తగూడెం డివిజన్ కార్పొరేటరు మరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్లానింగ్ అంత క్రిమినల్ బ్రెయిన్. ఇదిగోండి వీళ్ళు ఏం చేసిరు, అధికారులను అందరినీ కూడా తప్పుదో పట్టించారు సార్ వీళ్ళు. ఇదిగోండి సార్, ఫస్ట్ జిహెచ్ఎంసీ అధికారులను తప్పుదో పట్టించారు. వీళ్ళు 238/2021, ఇదిగోండి T318/2021, 817/2021 అని లోవర్ కోర్టులో స్టేటస్ కోల్ ఫైల్ చేసారు. దాని తర్వాత వీళ్ళు ఫైల్ చేస్తే లోవర్ కోర్టులో స్టేటస్ కోల్ ఫైల్ చేసి వీళ్ళు కట్టుకుంటే జిహెచ్ఎంసీ ఏం చేసింది, వయలేషన్ నోటీస్ ఇష్యూ చేసింది. వీళ్ళు కట్టడం కట్టుకుంటే ఒక్క నిమిషం సార్ హైడ్రా కమిషన్ సార్ రంగనాథ్ సార్ వినండి. వీళ్ళు ఎట్లా ఒకరినొకరిని మోసం చేస్తారు, లాని ఎట్లా బ్రేక్ చేస్తూ ఉన్నారంటే ఈ అక్రమ కట్టడాలు కట్టిన ఓనర్లు బిల్డర్లు కూడా ఉన్నారు. ఇదిగోండి 238/2021 స్టేటస్ కోల్ తెచ్చుకొని వీళ్ళు ఏం చేసిర్రు, మరి వాళ్ళ కట్టడాలు మళ్ళీ కంటిన్యూ చేస్తే పాపం జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఇదిగోండి వయలేషన్ నోటీస్ ఇచ్చింది. ఎప్పుడు 29/10/2021 రోజు వయలేషన్ నోటీస్ ఇచ్చింది. ఏమని, మీరు స్టేటస్ కోల్ తెచ్చుకున్న తర్వాత కూడా మీరు మీ యొక్క కట్టడాలని మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా ఆపాలి. ఇదిగోండి, యూ హ్యావ్ డైరెక్ట్ టు స్టాప్ ది కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ది సేమ్ విల్ బి amount to disobedience of court orders and you will be held responsible for the consequences thereof అని ఇచ్చారు. గజానంద్ గారు ఇచ్చారు పాపం. ఇచ్చిన తర్వాత మన ఐఏఎస్ అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ 24/12/2021 రోజున రివోకేషన్ చేశారు. అందరు పర్మిషన్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ అక్రమ కట్టడాలు ఎవరైతే ఇవాళ ఈయన ఇచ్చిండో, ఈ పెద్ద మనిషి ఎవరు మరి రాజశేఖర రెడ్డి ఇచ్చిన కట్టడాలు వీటందరికీ ఈ హౌస్ నెంబర్స్ చూపించండి. ఈ హౌస్ నెంబర్స్ అన్నిటినీ ఏం చేసిండు, రివోక్ చేసిండు. అంటే వీళ్ళ పర్మిషన్ అన్నీ ఒక ఐఏఎస్ అధికారి క్యాన్సిల్ చేసిండు. మరి ఏమో ఐపీఎస్ మన ఇదిగోండి ప్రజలు కూడా కడుతున్నప్పుడు ఈ కట్టడాలు కడుతున్నప్పుడు కూడా ప్రజలు అడ్డుపడ్డారు. కట్టకండి అని చెప్పి ప్రజలు కూడా అడ్డుకున్నారు. ఇదిగోండి స్లాబ్ వేస్తుంటే ప్రజలందరూ అడ్డుకున్నారు. ఇదిగోండి స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఆదివారం రోజున వేస్తుంటే మొత్తం బస్తీ ప్రజలు మిర్జాలగూడ ప్రాంత వాసులు అందరూ కూడా అడ్డుకున్నారు. ఇదిగోండి సార్ ఈ అబ్బాయి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కదా సార్, యువరాజ్ అనే వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి సార్ ఒక్క నిమిషం ఇప్పుడే చూస్తా. ఇదిగోండి ఇగో సార్, ఇగో మీ దగ్గరకు వచ్చిన యువరాజు, ఇతనే యువరాజు. ఇతనే ఆ కట్టడాల్లో ఆపేటప్పుడు కూడా ఇతను కూడా వచ్చాడు. ఇక్కడ మీ దగ్గరికి మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాచిలాగా వచ్చి మీద నిలబడ్డాడు సార్ కమిషనర్ సార్. చూడండి ఇతను నిలబడ్డాడు. ఇదిగోండి శ్రీకాంత్ నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, మీరు కూడా తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇదిగోండి సార్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా శ్రీకాంత్ నాయుడు ఇతను. అప్పుడు కట్టడాలు కన్స్ట్రక్షన్ అవుతుంటే కట్టొద్దని ప్రజలందరూ అడ్డుకున్నప్పుడు వీళ్ళు కూడా వచ్చి అడ్డుకున్నారు. అప్పుడు ఆ టైంలో వీళ్ళు కూడా వచ్చి అడ్డుకున్నారు. ఇదిగోండి రంగనాథ్ సార్, ప్లీజ్ ఇవన్నీ తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎంత కీలుబొమ్మగా చేసి ఆట ఆడిస్తున్నారో మీ కార్పొరేటర్ భర్త మీరు ఆలోచన చేయాలి. ఇదిగోండి యువరాజు, ఇగో ఇతను. మీరు నేను వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు, స్వర్ణజ్యోతి కాంప్లెక్స్ స్వర్ణజ్యోతి కాంప్లెక్స్కి వెళ్ళి మీరు చెప్పారు కదా, ఏమని చెప్పారు మీరు, ఇదిగోండి ఇదంతా మొత్తం వయలేషన్ చేసారు, నోటీస్ అంతా వయలేషన్ చేసి. ఇదిగోండి ఒక్క నిమిషం సార్. మరి రాజశేఖర రెడ్డి ఏమంటాడంటే, మళ్ళీ ఏం చదువుకున్నా నాకు తెలియదు, ఈ యొక్క ఐఏఎస్ అధికారి మన జిహెచ్ఎంసీ కమిషనరు ఇలా పర్మిషన్స్ అని రివోక్ చేసాడు 2021లో, 24/12/2021లో. మరి హైకోర్టు ఉన్నత న్యాయస్థానము తీర్పునిచ్చింది ఏమని, వీళ్ళ ఒక రోడ్ ఎంక్రోచ్మెంట్ని తీసేయమని. ఆ రెండింటిని కూడా బేఖాతరు చేసి ఇవాళ మరి రాజశేఖర రెడ్డి ఏమని ఇచ్చాడు,
ఈ స్వరంజ్యోతి కాంప్లెక్స్లోకి వెళ్ళి హెచ్ఎండి అధికారులకు అసలు ఉడా మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళే ఈ యొక్క రోడ్ వైండింగ్ని తీసేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత మాట కరెక్టు? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? అంటే మీరు ఎందుకబ్బా ఇంత 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 ఇగో వీళ్ళు ఇక్కడ స్టేటస్ కోల్ తెచ్చుకొని కూడా ఇది చూడండి, దగ్గర తీసుకో, ఇది స్టేటస్ కోల్ తెచ్చుకొని కూడా వీళ్ళు అంటే ఇక్కడ లోవర్ కోర్టుని తప్పుదో పట్టించారు ఈ అక్రమ రోడ్ కబ్జాదారులు, హైకోర్టుని తప్పుదో పట్టించారు, ఐఏఎస్ అధికారిని తప్పుదో పట్టించారు. ఇవన్నీ కాదు అన్నట్టుగా మరి ఎప్పుడైతే హైడ్రా కమిషన్ మేము అప్రోచ్ అయినామో హైడ్రా కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి వచ్చింది. హైడ్రా కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి వస్తే వీళ్ళందరూ చాకచక్యంగా హైడ్రా కమిషనర్ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, హైడ్రా అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి 22/2/2021 కేసు ఫైల్ చేసిండు. ఎవరు? ఈ ఆకృతి వెంకటరామయ్య వీళ్ళందరూ కలిసి ఫైల్ చేస్తే కోర్టులో ఫైల్ చేసారు. ఎప్పుడు? జనవరిలో చేస్తే దీనికి ఆర్డర్ పాస్ చేసింది, కామన్ ఆర్డర్ పాస్ చేసింది హైడ్రా కమిషనర్ గారికి. ఏమని చూడండి, హైడ్రా కమిషనర్ గారు మీకు కూడా ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ కూడా హైకోర్టు ఇచ్చింది మీకు ఆర్డర్. ఏమని? రిమూవ్ చేయమని చెప్పి హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఏమని చేసింది? మీరు వెళ్తే ఈ నొక్కతనే లేడు, ఈ అమాయకుడు అని చెప్పారు మీ ఇంతకుముందు, ఆ అమాయకుడు కలిసి వెళ్ళే వరకు హైకోర్టు ఏం చేసింది? మొత్తం చిట్టా తీసింది. తీస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే రోడ్ అక్రమ నిర్మాణదారులు అందరి చిట్టా తీసి అందరివి కూడా ఇంజక్షన్ ఆర్డర్లు, అది సెటసైడ్ ఉంటుంది, సెటసైడ్ క్యాన్సిల్ చేస్తూ మీకు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది సార్. ఏమని? టేక్ యాక్షన్ ఇఫ్ ఎనీ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఆర్ దేర్ అని చెప్పేసి ఇది యాక్షన్ తీసుకోమని చెప్పి మీకు కూడా లక్ష్మణ్ గారు అది కూడా చూడండి, ఆర్డర్ పాస్ చేసింది కూడా కే లక్ష్మణ్, జస్టిస్ కే లక్ష్మణ్ గారు 25 జనవరి 2025 రోజు మీకు ఆర్డర్స్ పాస్ చేసి ఇది కూడా మీరు యాక్షన్ తీసుకుంటుంటే తరుణంలో వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాకు వద్దు చేయొద్దు అని చెప్పి ఏం తెలియని వాళ్ళలాగా మీ దగ్గరకు వచ్చి ఇవి చూడండి, ఇంత చేసినాక వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఈ మొత్తం రోడ్లకి తీసేయండి అని చెప్పడంలో ఎంత మటు కరెక్ట్ సార్? ఇదిగోండి హెచ్ఎండి అధికారుల దగ్గరికి వెళ్ళి అసలు ఉడా మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళి రోడ్ వైండింగ్ తీసేయమని చెప్తున్నాడు. 2008లో శాంక్షన్ అయిన జియో అది ఏది అప్పుడు ఉడా మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ఇతను వచ్చి 5 సంవత్సరాల పొలిటికల్ జీవితాన్ని గడుపుకోనికి ఎమ్మెల్యే పదవి చేయడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తాడు, పబ్లిక్ నందని పిచ్చోలని చేస్తున్నాడు. ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? ఇదేమన్నా ఆషామాషియా? అందుకే నేను మర్యాశేఖర రెడ్డి గారు మీరు ఏం చదువుకున్నారని అడుగుతున్నా. మీరు ఎందుకు ఈ 141 కొత్త డివిజన్ కార్పొరేటర్ చేతిలో కీలు బొమ్మగా మారిర్రు? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సార్, నిజంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆచితూచి మంచి ఆలోచనతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. అతను తీసుకున్న నిర్ణయాలు అందరూ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు హైడ్రాకి జైలు కొడుతూ ఉన్నారు. హైడ్రా అంటే ఒక దేవుళ్ళగా చూస్తున్నారు. అది ఎంత అంటే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ అభివృద్ధి కొరకు మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. అందులో మా మైనంపల్లి హనుమంతన్న ఎక్స్ఎమ్మెల్యే ఈరోజు ఈయన చేసే అరాచకాలకు అడ్డుపడుతూ ప్రతి కాలనీ వాళ్ళందరూ కూడా ఇతన్ని పక్క పెట్టేసి ఎవరిని? ఎమ్మెల్యే మర్యాశేఖర రెడ్డి పక్క పెట్టాడు. ఈయన ఇట్లా అభివృద్ధి చేస్తలేడని తెలిసింది, ప్రజలందరూ తెలిసింది. ఈయన డబ్బులు దండుకుంటున్నాడు. కాబట్టి ఏం చేసారు? అందరూ మైనంపల్లి హనుమంతన్న అప్రోచ్ అవుతున్నారు. మైనంపల్లి హనుమంతన్న ప్రజలకు అందరికీ న్యాయం చేస్తుండు. ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ఆ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఆయన పాటుపడుతూ ఉన్నాడు. అట్లా ఉండాలి. నేను ఏమంటున్నా, నాకు 30 రోజుల గడువు ఇవ్వమంటున్నా, ఎమ్మెల్యే పవర్స్ ఇవ్వమంటున్నా, నేను చేసి చూపిస్తా. మిర్జాగూడ 181 మిర్జాగూడ డివిజన్ అభివృద్ధి ఏందో నేను చేసి చూపిస్తా. నేను దమ్ముంటే నేను మర్యాశేఖర రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, ఎమ్మెల్యే మర్యాశేఖర రెడ్డి గారిని, దయచేసి మీరు 141 గౌతమ్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి చిన్మయ మార్గ్ మిర్జాగూడకు రండి. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, కానీ టైం లేదు. నేనేమంటున్నా, మీకు టైం తీసుకొని చిన్మయ మార్గ్ మిర్జాగూడకు రండి. నేను చెప్పిన ప్రతి మాట ప్రతిదీ ఆధారాలతో నేను చూపిస్తా. మీరు ప్రజల మధ్య చర్చిద్దాం.
మీరు అనవసరంగా మళ్ళీ వేరే వాళ్ళతోని ఎవరో పనికిరాని వాళ్ళతోని ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా వీడియోలు చేయించి పెట్టకండి. నేను మీకు డైరెక్ట్ సవాల్ విసురుతా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు, నేను ఒక సామాన్య పౌరునిగా, ఒక స్వాతంత్ర సమరయోధుని కుమారునిలా, ఒక మిర్జాల వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్గా, ఒక ఓటు వేసే మనిషిలా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చిన్మయామార్ మిర్జాల కూడా రండి, చర్చలకు రండి, ప్రజల మధ్య చర్చలకు రండి. నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు, స్థానిక బీఆర్ఎస్ కార్పొరేట్ కార్యకర్తలకు, నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మరి రాజశేఖర రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని తీసుకొని చిన్మయామార్కి రండి. నేను మాట్లాడిన ప్రతి మాట మీద చర్చిద్దాం. ఎందుకు ఈ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నాడు, ఏంటి వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు. ఇంకోటి సార్, నేను ఇంకోటి చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి, అంటే అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మన పద్మారావు గారు కావచ్చు, ఇంకా ఇతర నాయకులు ఎవరైనా సరే, ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా దయచేసి మీరు 141 గౌతమ్ నగర్ డివిజన్ మిర్జాల కూడా చిన్మయామార్కి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారిని తోడుకొని రండి. తీసుకొని వస్తే మేము ప్రతి దాని మీద మేము చర్చిస్తాం. ఎందుకు ఈ దుర్మార్గ చర్య, ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నావు? అభివృద్ధి చేసే చేతనైతే చేయి, లేదంటే రిజైన్ చేయి. అంతేకాని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకు. లేదా ఒకటి మాకు పత్రం రాసిచ్చేయండి, ఏమని, నేను అభివృద్ధి చేయను, మీరు సావండి అని మాకు ఒక లెటర్ రాసి ఇచ్చేయండి. మళ్ళీ మీ జోలికి వస్తే అడగండి, మీ పేరు నాలుకే మీద తీసి నాలుకే కోసుకుంటాం, నాలుకేని కట్ చేసుకుంటాం. నేనేమంటున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా మరి రాజశేఖర రెడ్డి రా, కూర్చొని నేను మాట్లాడిన ప్రతి అంశం ఏదైనా తప్పు మాట్లాడినట్టయితే మీరు నన్ను ఏమైనా సరే మీరు నాకు శిక్ష చేయొచ్చు. లేదు మీరు తప్పు మాట్లాడారంటే నేనేమంటున్నా, డెవలప్మెంట్ చేయమని అడుగుతాను. మళ్ళీ మీరు డెవలప్మెంట్కి ఎన్నుకోబడ్డారు, ప్రజల ప్రాణాలతో చిలకటమాడకండి. ప్రజలు ఇంత ఘోరంగా తల్లాడుతూ ఉన్నారు ఈ నీళ్ళలో, ఈ మురికి నీళ్ళలో. వీటిని అభివృద్ధి చేయమంటున్నా, మీకు న్యాయం చేయమంటారు. ప్రజలకు న్యాయం చేయమంటున్నా. ప్రజలకు న్యాయం చేయమంటే మీరు చేయకపోగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ మూర్ఖులను నమ్మకండి, ముఖ్యంగా మీ కార్పొరేటర్ నమ్మకండి. ముఖ్యంగా మీ కార్పొరేటర్ భర్త ఇగో ఇటువంటి దుర్మార్గులను నమ్మకండి. ఈ శ్రీకాంత్ నాయుడు అనేటువంటి పెద్ద దుర్మార్గుడు, ఈ పెద్ద చదువుకున్న మూర్ఖుడు అంటారు ఆయన ఏమంటారు, చదువుకున్న మూర్ఖుడు అంటారు. ఇగో శ్రీకాంత్ నాయుడు చదువుకున్న మూర్ఖుడు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇంకోటి సార్, నేను ఒకటే చెప్తున్నా, మా మైనంపల్లి హనుమంత్ అన్న మొత్తం మా డెవలప్మెంట్ అడ్డుకుంటున్నా. డెవలప్మెంట్ అంతా బస్ట్ పట్టించినన్న ఈ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి. ఇవాళ అలవల్ల కూడా సుభాష్ నగర్లో కూడా మీరు ఇచ్చిన ఫండ్స్కి ఆయన వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాడు. అన్న దయచేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారన్న. మీరు ఇప్పటివరకు మాకు ఎంతో మేలు చేశారు మా మైనంపల్లి హనుమంత్ అన్న. దయచేసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారికి మన ముఖ్యంగా సార్, మాకు జిహెచ్ఎంసీ మీద నమ్మకం పోయింది, జిహెచ్ఎంసీ అధికారుల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్వార్థానికి జిహెచ్ఎంసీ అధికారులని, ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులను వాడుకుంటారు. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారులే మొత్తం ఐపీఎస్ చదువుకున్న ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు అంతా మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మొన్నటి వరకు ఏదో ఫోన్ ట్యాపింగ్ లేదు, అంత మచ్చ అయితే తెచ్చిరు. అది ప్రూవ్ అవ్వలేదు తర్వాత మాట. అంత మచ్చ తెచ్చే పనులు అంటే వీళ్ళ స్వార్థానికి వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. సార్ దయచేసి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, మైనంపల్లి హనుమంత్ అన్న గారు, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, మాకు న్యాయం చేయండి. ఈ 3 నెలలు ఎండాకాలం అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా మళ్ళీ మాకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు న్యాయపరమైన చర్యలు తీసుకోమంటున్నాం. లీగల్గా ఉన్నాయి, మా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, మీకు కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. 2222 ఆఫ్ 2025లో మీకు కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. హైడ్రాకి కూడా కోర్ట్ డైరెక్ట్ చేసింది, లక్ష్మణ్ సార్ బెంచ్. WPPL 60 ఆఫ్ 2021లో కోర్ట్ ఆర్డర్ చేసింది. మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు కూడా రివోకేషన్ ఆర్డర్స్ పాస్ చేశాడు. సార్ దయచేసి మీరు ఈ రోడ్ కబ్జాదారు మా రోడ్ని విడిపించండి, పబ్లిక్ రోడ్ని విడిపించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. మీడియా మిత్రులకు అందరికి కూడా
దయచేసి నా శిరస్సు నుంచి మీకు అందరికి పాదావందనం చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజలను రక్షించండి. చిన్మయమార్ మిర్జాల్ కూడా ప్రజలను రక్షించండి సార్. ప్లీజ్ మీ శరణు పెడుతున్నాము. మాకు పూర్తి గట్టి నమ్మకం ఉంది హైడ్రా మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, అనుమల రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి మీద, మా అన్నిటికన్నా ముఖ్యంగా మా టైగర్ మైనంపల్లి హనుమంత్ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. నా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవడైనా కార్పొరేట్ టికెట్ తీసుకొని ఓటు అడగడానికి వస్తే తరిమి కొడతామంటున్నారు అన్న చిన్మయమార్ ప్రజలందరూ కూడా. నో ఓట్, నో డెవలప్మెంట్, నో ఓట్ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ కార్పొరేట్ టికెట్ తీసుకొని ఎవరిని ఓటు అడగడానికి రానియమన్నా. ప్రజలందరూ నాకు చెప్పమని మీకు చెప్తున్నాను. నేను కావాలంటే రేపు ప్రజలందరినీ తీసుకొని మీ ఇంటికి రమ్మంటే అన్న నేను మీ దగ్గరకు వస్తాను. మైనంపల్లి హనుమంత్ అన్న 2 స్వరాజ్ మధ్యలు కట్టుకొని తీసుకొని వస్తాను, 2 బస్సులు కట్టుకొని తీసుకొస్తాను అన్న. ప్రజలందరూ చెప్తున్నారన్న. ఈ వర్షాకాలంలో మనకు ఈ యొక్క ప్రాబ్లం మళ్ళా రాకుండా మైనంపల్లి హనుమంత్ అన్న శరణ్ పెడదాము. మైనంపల్లి హనుమంత్ అన్న దగ్గరికి మనం వెళ్దాము, లేదంటే మైనంపల్లి హనుమంత్ అన్నని పిలవమని చెప్తున్నారన్న. మీ మీద చాలా నమ్మకం పెట్టుకోరు. మైనంపల్లి హనుమంత్ అన్న మీరు ఒక్కరే చేయగలుగుతారు. దయచేసి అన్న ఇది బిఫోర్ ఎలక్షన్సే కావాలి, బిఫోర్ వర్షాకాలమే ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. లేకపోతే ప్రజలందరూ ఏమంటారంటే ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము ఓటు వేయము, ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఉన్నారన్న. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.